ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం నేటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్పై నవంబర్ 18నే వాదనలు జరగాల్సి ఉంది. కానీ ప్రభాకర్ రావు తరపున న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో ఈ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా పడింది. ఇక ఈ కేసులో కీలక ఆధారాలను ప్రభాకర్ రావు ధ్వంసం చేశారంటూ సుప్రీంకోర్టుని ప్రభుత్వం ఆశ్రయించింది. డిజిటల్ ఎక్విప్మెంట్ పాస్వర్డ్ ఇవ్వకుండా విసిగిపోవడంతో పాటు విచారణకు ఆయన ఏమాత్రం సహకరించడం లేదని ప్రభుత్వం తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తమ వాదనలు వినిపించారు. దీంతో ఫోరెన్సిక్ నిపుణుల ముందు ఐక్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయాలని గత విచారణలో ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలపైనే కాకుండా స్వపక్షంలోని పలువురికి కీలక నేతలపై ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే విషయాన్ని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు సైతం ఆరోపించారు. 2023 ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటర్ పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువుతీరింది. ఫోన్ ట్యాపింగ్ అంశంపై వాస్తవాలు వెలికి తీయాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్లో కీలకంగా వ్యవహరించిన పలువురు ఉన్నతాధికారులను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దాంతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వాస్తవాన్ని సిట్ అధికారులు ధృవీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులను అరెస్ట్ చేశారు.